హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు FBTV. మరోసారి అమెరికాకి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి తెరతీశారు. అక్రమ వలసదారులపై ఒకవైపు ఉక్కుపాదం మోపుతూనే అంతర్జాతీయ వివాదాలపై ఆయన దృష్టి పెట్టారు. ఘర్షణలు, ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం, దాడులు, ప్రతిదాడులను నివారించడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనపడుతున్నారు. ఆయా అంశాల్లో ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టే కనపడుతుంది. వాటిలో ముఖ్యమైనది ఇజ్రాయెల్ దాడులతో అట్టుడిగిపోతున్న గాజాపై తాజాగా సంచలన ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. గాజాను తాము స్వాధీనం చేసుకుంటామని ఆయన ప్రకటించారు. తమ సొంత ప్రాంతంగా ఆ గాజాను భావిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే పాలస్తీనియన్లకు పునరావాసాన్ని కల్పించిన తర్వాత గాజా తమ అధీనంలోకి వస్తుందని ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహుతో ఆయన ఇటీవల ఒక సమావేశం నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు వీళ్ళిద్దరి మధ్య ముఖాముఖి సమావేశం జరిగింది. వీళ్ళిద్దరూ చాలా అంశాలపై ఈ సందర్భంగా చాలా విషయాల గురించి చర్చించారు. ప్రత్యేకించి మధ్య ఆసియా రీజియన్లో నెలకొన్న ఉద్రిక్తత అంశం ప్రస్తావనకు వచ్చింది. గాజా, లెబనాన్ను కేంద్రంగా చేసుకుని దాడులు, అశాంతియుత వాతావరణానికి కేంద్ర బిందువు అవుతున్నట్లుగా భావిస్తున్న హమాస్, హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపుల దాడులను అరికట్టడం, దానికోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ట్రంప్, నెతన్యాహు చర్చించారు. గతేడాది ఈ 2 గ్రూపులపై సాగించిన దాడుల గురించి నెతన్యాహు ఆయనకు వివరించారు. అనంతరం ట్రంప్, నెతన్యాహు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తూర్పు ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని నిర్మూలించడానికి తక్షణ చర్యలను తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ రీజియన్ను ది రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్గా పునరుద్ధరిస్తానని చెప్పారు. ఈ క్రమంలో గాజాను తాము సొంతం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. దీనికంటే ముందు పాలస్తీనియన్లకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాలస్తీనియన్లకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నివాస వసతిని కల్పిస్తామని ఆయన హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంలో ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తామని, ఇరాన్పై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య వివాదానికి చెల్లుచీటే పలకాల్సిన బాధ్యతను తాను తీసుకుంటానని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో గాజాకు ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలను పంపించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ ప్రజలకు ముఖ్యంగా భద్రత కల్పించడానికి తమ దేశ సైన్యాన్ని వినియోగించాలని ఆయన ఆలోచిస్తున్నారు. గాజాకు ఏది అవసరమో అవన్నీ సమకూరుస్తామని ఈ సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చారు.